ఇప్పుడు ప్రతి నాయకుడు కూడా అలా కక్షపూరితంగా ఆలోచిస్తే మరి మరి భవిష్యత్తు ఎట్లా? అందుకే నేను మీకు నిరుద్యోగులు జరిగిన అన్యాయాలు చెప్తాను, నేను ఉత్తగా చెప్పట్లే. మేము చేసిన లాభాలు ఏంది, వాళ్ళు చేసిన నష్టాలు అని చెప్తాను. కాబట్టి కేసీఆర్ గారు మనసులో పెట్టుకొని ఫస్ట్ ఏం చేసిండు, నోటిఫికేషన్ ఇవ్వదలుచుకోలే. అసలు 2017లో వచ్చిన నోటిఫికేషన్ అప్పుడు 14, 15 రాలే, 2 సంవత్సరాలు రాలే. 2 సంవత్సరాలు నిరుద్యోగులు అల్లాడిపోయారు పాపం. వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడరు అంటే అన్ని ఇబ్బందులు పడరు. మేమే నిరుద్యోగ జేఏసీ స్థాపించి సెప్టెంబర్ 5న 2014 ఓయూ ఆర్ట్స్ కాలేజ్ మైన స్థాపించి ఇక అమ్మడపడ్డాం. వేస్తావా సస్తావా అని చెప్పి అమ్మడపడ్డాం. పడితే మా ఫోర్ తట్టుకోలేక టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసింది ఏప్రిల్లో. సెప్టెంబర్లో మొదలు పెడితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఏప్రిల్లో టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేసిండు గంటా చక్రపాణితో. ఏర్పాటు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే న్యాయపరమైన చిక్కులతో వాళ్ళు భర్తీ కావద్దు అంటే ఎవడో కోర్టుకు పోతారో ఆగిపోతే కొనసాగుతుంటుంది, డైలీ సీరియల్లా కొనసాగుతుంటుంది. కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తే అవకతవకలు అక్రమాలు. వాటి మీద మేము ఛాలెంజ్ చేసుడు 4,000, 3,000, 5,000 కట్టి ఛాలెంజ్ చేస్తే 150 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అట్లా భర్తీ ప్రవసనంతో విసుగు వేసారిపోయిన విద్యార్థులు నష్టపోయారు. ఒక తరం నష్టపోయింది. ఇంకొక అన్యాయం ఏం చేసిండు అంటే ఈ విధంగా జాప్యం చేయడం వల్ల అన్యాయం చేసిండు. 1,200 మంది చావులకు కారణమైండు. ఇంకొక రకం ఏంటంటే అంతకుముందు నేను చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 60% పదోన్నతుల ద్వారా 40% నిరుద్యోగులతో నింపేది. ఈయన వచ్చేసి 1830 జీవో నెంబర్ 1835 మా జోన్లు ఎన్ని పెట్టాడు కదా, జోన్లు మల్టీ జోన్ అని తీసుకొచ్చిండు కదా. తీసుకొచ్చి 1830 జీవో ఏంటంటే ఉద్యోగ సంఘాలకు అనుకూలంగా చేసిండు. నిరుద్యోగుల నోట్లో మట్టుకొట్టిండు. అప్పటిదాకా నిరుద్యోగులు 40% ఉన్న కోట 30% పడిపోయింది, 10% తగ్గిపోయింది. ఇది ఏమైనా గమనించిండా? మొట్టమొదట మానవతారాయ్ కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇప్పటికి వీడియోలు ఉన్నాయి. మనకు అన్యాయం చేస్తాడు, మనకు హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళని హైదరాబాద్లో స్థానికులుగా కాకుండా స్థానికేతలుగా చేస్తాడు, నిరుద్యోగుల కోటాను తగ్గిస్తాడు, అప్రమత్తంగా అమ్మంటే ఆ రోజు సరే కొంతమంది పట్టించుకున్నాం, చేయాల్సిన పోరాటాలు చేసినాం, కేసీఆర్ గారు పట్టించుకోవాలి. ఇంకోటి ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంచి ఇవన్నీ ఉద్యోగస్తులకు అనుకూల నిర్ణయాలు. మరి రేవంత్ రెడ్డి తీసుకుండా రేవంత్ రెడ్డి ఉద్యోగస్తులకు ఎవరికి ఏం చేయాలి చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తాడు. ఉద్యోగస్తులకు 55 సంవత్సరాలు ఉన్నదే 58, 59, 60, 62 సంవత్సరాలు ఎంతో చేసిండు, వయో పరిమితి పెంచిండు. దాంతో బోడా సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా జరిగిండు. అది రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేసిండు, రిటైర్డ్ అయిన ఆయన మహానుభావుడు మళ్ళీ కేసీఆర్ గారు రిటైర్డ్ అయిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చిండు, పొరుగు ఉన్న వాళ్ళకే పెన్షన్లు తీసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిండు. తప్పు కాదు అది? అప్పుడు మేము మొత్తుకున్నాం, వాళ్ళకి కాదు, లేఖలు కూడా రాసింది నేను. రిటైర్డ్ అయిన ఉద్యోగం వాళ్ళ పీకే, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా బీకే అని చెప్పినాం. సరే ఐఏఎస్లు అయిపోయి అది ఎంత ఇబ్బంది కాదు, అనుభవజ్ఞులు వాళ్ళు ఉంటారు. కానీ కింది స్థాయి క్లర్కల్ ఉద్యోగాల్లో, సూపరింటెండెంట్ ఉద్యోగాల్లో వాళ్ళని తీసుకోవడం ఏంది? 6,000 మందిని రేవంత్ రెడ్డి గారు గుర్తించి వాళ్ళందరినీ ఉద్యోగాలను తీసేసి ఇప్పుడు అన్ని శాఖల్లో ఉద్యోగాలను ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయడానికి కసరత్తు జరుగుతుంది. అది మంచి పనేనా? గతంలో పోటీ పరీక్షలు జరిగేటప్పుడు ఏ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రూపాయి సాయం చేసిందా? ఇవాళ తెలంగాణ బిడ్డలు సివిల్ సర్వీస్లో విజయం సాధించాలని రాజీవ్ అభయహస్తం పేరుతో సివిల్ సర్వీస్ చదివే వాళ్ళకి గతంలో ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి సివిల్ సర్వీస్లో 140 మందిని గుర్తించి వాళ్ళకి ₹1,00,000 ఆర్థిక సాయం చేసిన మానవతావాది రేవంత్ రెడ్డి. ₹1,00,000 140 మందికి ఎవడన్నా మనసు పెద్ద కేసీఆర్ ఈ విషయాన్ని ఎప్పుడు మా రేవంత్ రెడ్డి గారు చెప్పుకోలేదే? ఆయన చెప్పుకుంటున్నాండి, మేము చెప్పాలా? మా బాధ్యత చెప్తున్నాం మేము, అందుకే ఇప్పుడు చెప్తున్నాం. సమయం వచ్చింది కాబట్టి నిరుద్యోగులు ఇంత యాజిటేషన్ చేసినప్పుడు ఈ విషయం చెప్పుకోవచ్చు. చెప్తున్నాం అదే 140 మందికి చేసిండు. 140 మందికి చేస్తే మళ్ళీ ఇవాళ దరఖాస్తులు పెట్టుకోండి, సివిల్స్ చదివే వాళ్ళు మీరు దరఖాస్తులు చేసుకోండి, ఫిలిమ్స్ రాసేవాళ్ళని పెట్టిండు. పెడితే ఆ మొన్న దాంట్లోనేమో 140 మందికి ఇస్తే 20 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలకి. 20 మందిలో 7 కాంగ్రెస్ ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం తీసుకున్న 7 అభ్యర్థులు సివిల్స్ లో ఘన విజయం సాధించారు. ఇలా సివిల్ సర్వీస్ ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. సరే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అదే విధంగా సంప్రదాయ విద్యలు ఇలా తెలంగాణలో 1,13,000, 15,000 మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు బయటకు పోతున్నారు. ఇంకొక 1,50,000 మంది డిగ్రీ గ్రాడ్యుయేట్లు, బీకామ్, బీఏలు, ఇవన్నీ బీఎస్సీ, బీజెడ్సీలు బయటకు పోతున్నారు. ఏటా 2 లక్షల మంది, ఇంకా పాలిటెక్నిక్ ఈ చెప్పలేం, వాళ్ళకు 1,00,000 మంది ఎంతమంది ఉంటారు, ఒక 4 లక్షల మంది బయటకు వస్తున్నారు. మనం సాంప్రదాయ చదువులు, సాంప్రదాయ కొలువులని ఆలోచిస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగాలకే ఆలోచిస్తున్నాం మనం.